హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ గురించి కానీ లేదా మన ముఖేష్ గౌడ సార్ గురించి కానీ మీరేమైనా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకున్నారా? అయితే మీకు జెన్యూన్ అప్డేట్స్ కావాలి అనుకుంటే జెన్యూన్ అప్డేట్స్ ఇచ్చే మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మేము పెట్టే ప్రతి ఒక్క జెన్యూన్ అప్డేట్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా గుప్పడంత మనసు స్టోరీ ఏం జరుగుతుందో ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. గుప్పడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ గారు తప్పుకున్నప్పుడు సీరియల్ యమ బోర్ కొట్టేసింది. వసుధర పక్కన రిషి సార్ లేకుండా ఎవరెవరో మను లాంటి పాత్రను పెట్టి ఎపిసోడ్స్ సీరియల్ సాగదీస్తూ చూపించారు డైరెక్షన్ టీం. ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది. కొంతమంది అయితే గుప్పడంత మనసు సీరియల్ చూడకుండా పక్కన కూడా పెట్టేశారని చెప్పచ్చు. కానీ మన ముఖేష్ గౌడ సార్ గ్రాండ్ రీఎంట్రీతో మళ్ళీ గుప్పడంత మనసు మంచి ఊపు అందుకుందని చెప్పాలి. ఆటో డ్రైవర్ రంగాల రీఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా మారిన ముఖేష్ గౌడని చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికోసం కదా మేము ఇన్ని రోజులు వెయిట్ చేసింది అని అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక రంగాల నటిస్తున్నది నేనేనంటూ వసుధరకు రివీల్ చేసేసాడు మన రిషి సార్. రిషి సార్ చెప్పడం కూడా సీరియల్ను మంచి రక్తి కట్టిస్తుందని చెప్పచ్చు. అప్పుడప్పుడు రిషిదల మధ్య బ్యూటిఫుల్ లవ్ సీన్స్ కూడా సీరియల్ లవర్స్ను మైమర్పిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ గుప్పడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా మారిందని అభిమానులు ఆనందపడుతున్నారు. కానీ ఈ ఆనందాన్ని ఆవిరి చేసే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే త్వరలోని గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోతుందనేది ఆ వార్త సారాంశం. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సీరియల్స్ అయిపోతుంది అంటుంటే మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సీరియల్ కంటిన్యూ అవుతుందని కథలు రాస్తున్నారు. ఎవరి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు. కానీ రీసెంట్గా డైరెక్టర్ కుమార్ పంతం కూడా గుప్పడంత మనసు సీరియల్ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాటిని చూసిన చాలామంది ముఖేష్ గౌడ అభిమానులు నిజంగా సీరియల్ ఎండ్ అయిపోతుందా అని భయపడుతున్నారు. అంతేకాదు సీరియల్ను క్లోజ్ చేయొద్దు సార్ అంటూ డైరెక్టర్కు కామెంట్ మీద కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ నడుస్తున్న విధానం చూస్తుంటే సీరియల్కు వెంటనే శుభం కట్ వేయచ్చు, లేదంటే ఈజీగా మరో 100 ఎపిసోడ్లు కూడా లాగించవచ్చు. గుప్పడంత మనసు సీరియల్కు ఉన్న క్రేజ్ చూస్తే మరో 1000 ఎపిసోడ్లు కూడా ఆడియన్స్ చూడటానికి రెడీగా ఉన్నారు. కానీ చేదు నిజం ఏంటంటే త్వరలోనే గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుందని తెలుస్తుంది. రీసెంట్గా ముఖేష్ గౌడ సార్ను లక్కీ మీడియా కలిసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడం. దీనికి ఎస్ అనో నో అనో ముఖేష్ గౌడ రిప్లై ఇవ్వలేదు. కానీ మాకు అర్థమైంది ఏమిటంటే ఖచ్చితంగా సీరియల్ను ఎండ్ చేస్తారు. మాకున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలాఖరులోని సీరియల్ పరిసమాప్తం కానుంది. ముఖేష్ సార్ రీఎంట్రీ ఇచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇప్పుడే సీరియల్ సూపర్ ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ఒకవేళ ఇదే ఫ్లోను కంటిన్యూ చేయగలిగితే మహా అంటే సెప్టెంబర్ వరకు సీరియల్ను పొడిగిస్తారేమో. కానీ సీరియల్ మాత్రం ఎండ్ అవ్వడం మాత్రం పక్కా. ఇంతకీ గుప్పడంత మనసు సీరియల్ను ఎండ్ చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోను తప్పకుండా వాచ్ చేయండి. గుప్పడంత మనసు సీరియల్కు సంబంధించిన జెన్యూన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గుప్పడంత మనసు సీరియల్ను కంటిన్యూ చేయాలని కోరుకుంటే ఈ వీడియో కింద మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.